కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుంట్ల రోడ్లో అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 1.5 కేజీ గంజాయి, 2 బైక్లు, 19,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని సిఐ రోషన్ పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరైనా కమలాపురం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ మహిళా డీఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప డిస్టిక్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఎస్పీ గారు కొత్తగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహకారంతో ఈ దినము ఎర్రగుంట్ల కడప మెయిన్ రోడ్లో చదిపిరల దాటిన తర్వాత సాయిబాబా గుడి దగ్గర ఈ దినం ఉదయం 9:30 గంటలకు 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1.5 కేజీ గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, ఈ గంజాయి అమ్మకం ద్వారా వచ్చిన 19,000 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క